ప్రభా. ఇంతవరకు కాచి కాపాడి ప్రభా, ఏ కీడు ఆపై రాకుండా చూసుకుని దేవా నీకే వందనాలు ప్రభా. నైనా ప్రభా, ప్రార్థన మొత్తం ప్రవేశం నీ ఆత్మ నడిపిస్తున్నందుకు స్తోత్రాలనైనా ప్రవేశ పాదాల ఆరాధన మీ తోడై ఉండండి నైనా ప్రభా. నైనా ప్రవేశ మాట్లాడుతున్నాను నేను కాదు ప్రభా, నాలో మీరుండే మాట్లాడండి ప్రవేశ ప్రభా. మొత్తం ఇచ్చిన తక్కువ సమయమైన ప్రవేశ వివరంగా చెప్పి కృప దయచేయండి నైనా ప్రవేశ ప్రభా. మాలో ఉన్న భయం తీసివేయండి ప్రభా, నీరు నడిపించండి నైనా ప్రభా. నీ ఆత్మ నడిపించమని ఇస్తున్నాం, ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. నాకు దేవుడు ఇచ్చిన మాట 4వ మాట, దేవుడు పలికిన మాట 4వ మాట, నా దేవా నా దేవా నా ఎందుకు చేయి విరిచితివి. ఆ మాట దేవుడు ఎవరితో అన్నారు, ఎందుకు అన్నారు, ఎలాగ అన్నారు? ఎవరైనా ఆన్సర్ చేయగలరా? నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విరిచితివి. ఆ మాట దేవుడు ఎవరితో అన్నారు? చూద్దాం. యోహాను రాసిన గ్రంథం 16:32. ఎవరైనా మైక్ తీసుకొని చదవండి. యోహాను రాసిన గ్రంథం 16:32. మైకు యోహాను రాసిన గ్రంథం 16:32. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను, నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి. యోహాను 16:32. ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడి వచ్చి ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే శిష్యులతో మాట్లాడారు, మీరు ఒక సమయంలో నన్ను వదిలేసి వెళ్ళిపోతారు, మీకంటూ ఒక సమయం వస్తుంది, మీరు మీ ఇంటికి వెళ్ళిపోతారు, కానీ నేను ఒంటరిగా ఉండను, నా తండ్రి నాతో ఉంటారు. దేవుడు అక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మన లోకంలో అయినా ఎక్కడైనా బిజినెస్లో కానీ, ఫ్రెండ్షిప్స్లో కానీ, కుటుంబంలో కానీ, బిజినెస్లో ఒక టైంలో ఉంటారు, ఒక టైంలో హ్యాండ్ నుంచి వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్ కూడా అవసరం అయిపోయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోతారు. పేరెంట్స్ కానీ, చుట్టాలు కానీ, ఏ గొడవ ఒకేనా ఒక సమయంలో ఎప్పుడైనా చనిపోయినప్పుడైనా వదిలేసి వెళ్తారు. కానీ మనతో ఎవరు ఉంటారు? మన తండ్రి అయినా యెహోవా ఉంటాడు, యేసయ్య మనతో ఉంటాడు. కనుక మన దేవుడు సిలువలో ఏం మాట్లాడారంటే, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయించుతూ అని అడిగారు. ఎవరితో మాట్లాడారు? తండ్రితో మాట్లాడారు. నెక్స్ట్ అదే యోహాను రాసిన గ్రంథం 1:23, 1:29. మర్నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను దేవుడిని చూసి ఏమన్నాడంటే, లోకంలో పాపం చేసిన దేవుని గొర్రెపిల్ల, లోక పాపంలో మోసుకుపోయిన దేవుని గొర్రెపిల్ల. దేవుడు పరలోకన వదిలి భూమి మీదకి వచ్చినప్పుడు, భూమి మీద మనం చేసిన పాపాలు, మనం పాపం చేసిన వ్యభిచారాలు కానీ, స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, దొంగతనాలు కానీ, ఏమైనా చేసిన ప్రతి ఒక్క పాపం మనం మోసుకొని ఆయన సిలువ చేశారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే, సపోజ్ మనం రోడ్డు మీద వెళ్తున్నాం, ఎవరైనా పెద్దవాళ్ళు, వయసులో పెద్దవారు ఎవరైనా, బాబు ఇది కొంచెం మోసి పక్కన పెట్టి బాబుని అడుగుతారు. అటువంటి వాళ్ళకి మనం సాయం చేస్తాం కదా, తీసి ఒక దగ్గర పెడతాం. దేవుడు కూడా అలాగే మన పాపములు మోసుకొని, ఆయన సిలువ మోసుకుంటూ మన పాపములు మోసుకొని ఆయన సిలువ మీద తన ప్రాణాన్ని పెట్టారు. ఎందుకంటే మన పాపములు కడగడానికి, మనల్ని మోక్షం చేర్చడానికి ఆయన ప్రాణం పెట్టారు. నా దేవా నా దేవా నా ఎందుకు చేయించుతుంది. ఏహో దేవుడు పాపం ఉన్న చోటన ఉండు. యేసయ్య దగ్గర యేసయ్య ఏం చేశాడని మన పాపములను మోసుకుని వెళ్ళాడు కదా, అక్కడ మాట్లాడిన తండ్రితో మాట్లాడు యేసయ్య దేవుతో. అంటే చెయ్యి ఎందుకు విడిచావు అనేసి తండ్రిని అడిగారు. ఇక్కడ తండ్రి ఎందుకు విడిచారు? పాపం చేశారు అంటే యేసయ్య పాపం చేసినట కాదు, యేసయ్య మన పాపను మోసుకొని వెళ్ళాడు. మన పాపను మోసుకొని వెళ్ళాడు అంటే తండ్రి యెహోవా దేవుడు పాపం ఉన్న చోటన ఉండు. యెహోవా దేవుడు పాపం ఉండే చోట ఉంటాడు. నెక్స్ట్ న్యాయాధిపతులు రాసిన గ్రంథం 16:20. న్యాయాధిపతులు రాసిన గ్రంథం 16:20. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా
అతడు నిద్ర మేలుకొని ఇప్పుడు ఎట్లా నేను బయలుదేరి విడజిమ్ముకుంది అనుకోనెను. అయితే యెహోవా తనని ఎడబాసినని అతనికి తెలియలేదు. సంసోన్ స్టోరీ చాలామంది తెలిసి ఉంటుంది. నేను ఒకటి చెప్తాను వినండి. సంసోను చాలా బలవంతుడు. తన గర్భంలో ఉన్నప్పుడే యేసయ్య సంసోన్ని ఎంచుకున్నాడు. తన అభిషేకాన్ని యేసయ్య ఒక అభిషేకాన్ని సంసోన్ మీద ఉంచారు. సంసోను పుట్టిన తర్వాత సంసోన్ని యేసయ్య పుట్టించింది ఎందుకంటే ఆ ఊర్లో ఉన్న శత్రువులను చంపడానికి, ఫిలిస్తీయులను చంపడానికి యేసయ్య సంసోన్ని నిర్మించాడు. సంసోన్ ఎంత బలవంతుడు అంటే ఎంతమంది వచ్చినా ఆయన యుద్ధం చేయగలరు. లోకంలో అందరికన్నా బలమైనవాడు సంసోను. ఒక రోజు ఆయన అడవిలో వెళ్తుండగా తనకి సింహం అడ్డొచ్చుగా యేసయ్య ఇచ్చిన అభిషేకంతో నా సింహాన్ని చీల్చేశాడు. అంత బలవంతుడు సంసోను. తను ఒక వేశ్య దగ్గరికి వెళ్ళి ఆ వేశ్యకి తన ఒక బలహీనతను చెప్పాడు. చెప్పగా వేశ్య ఏం చేసిందంటే సంసోను పడుకోవడం చూసి తన ఒక జుట్టుని కత్తిరించేసింది. సంసోన్కి ఆ విషయం తెలియదు. తన ఫిలిస్తీయుల మీద శత్రువుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు తన జుట్టుని ఎప్పుడు యుద్ధం చేసినా జుట్టుని విరచిమ్మి యుద్ధం చేస్తాడు. అంటే అప్పుడు తనకు ఒక దేవుడు ఒక అభిషేకం అప్పుడు వస్తుంది కనుక అప్పుడు కూడా జుట్టు విరచిమ్ముతుంటే జుట్టు అభిషేకం లేదు. సంసోన్కి అర్థమవుతుంది. అంటే నేను ఒక వేశ్య దగ్గర ఉన్నాను, తన వల్లే నాకు ఒక అభిషేకం పోయింది, అనవసరంగా ఇచ్చేసాను అనేసి వస్తుంది. మనం ఎప్పుడైతే పాపం చేస్తామో పాపం చేసినప్పుడు అంతా బాగానే ఉంటుంది. దేవుడు ఉంటాడులే మనతోనే, దేవుడు ఏం అన్నట్లే అని ఉండకూడదు. మనం ఎప్పుడైతే మనం పాపం చేసామో అక్కడ దేవుడు మనం వదిలేస్తే వెళ్ళిపోతాయి. ఇక్కడ సంసోనుకు అలాగే వేశ్య దగ్గర ఉన్నప్పుడు వేశ్య చేసిన జుట్టు కత్తిరించడం వల్ల దేవుడు సంసోను వదిలి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ 1 సమూయేలు 18:22. 1 సమూయేలు 18:12. సౌ 18:17. 1 సమూయేలు 18:12. యెహోవా తనని విడిచి దావీదునకు తోడైండు చూచి సౌలు దావీదునికి భయపడెను. ఇక్కడ సౌలు స్టోరీ ఎంతమంది తెలుసు? సౌలు అనేది మన దేశంలో మొదటి రాజు సౌలు. దేవుడు సౌలుని రాజుగా నియమించాడు. సౌలుతో ఏమని చెప్పాడంటే, సౌలా నువ్వు వెళ్ళి శత్రువుల్ని పశువుల్ని చంపమని అందరం చంపమని చెప్తే సౌలు ఏం చేశాడంటే అందరం చంపుకొని కొంతమందిని చంపి కొన్ని పశువులని చంపి వదిలేశాడు. అప్పుడు దేవుడు అనుకున్నాడు, నువ్వు నా మాట వినలేదు, నువ్వు ఎందుకు ఇంకా నా పనికి నువ్వు పని చేయవు, నేను చెప్పిన మాట వినలేదు అనేసి సౌలుని కూడా వదిలేశాడు. ఇక్కడ సంసోన్ని చేసిన పాపం వల్ల వదిలేశాడు. ఇక్కడ సౌలుని చెప్పిన మాటని వినలేదని వదిలేశాడు. దావీదుని రాజుగా చేశాడు. దావీదుకు సౌలు భయపడి వచ్చింది. ఇప్పుడు సిలువ మీద దేవుడు ఎందుకు ఏడుస్తున్నాడంటే చెయ్యి విడిచాడు అనేసి. ఇక్కడ తండ్రి తోడున్నాడని చెప్పారు, అక్కడ ఏమొచ్చి చెయ్యి ఏడుస్తున్నారు. ఎందుకంటే చెయ్యి విడిచారు. ఎందుకంటే పాపం ఉన్న చోటున యెహోవా దేవుడు ఉండరు. సంసోను పాపమైంది దగ్గర యేసయ్య తన చెయ్యి విడిచి వెళ్ళాడు. ఇక్కడ సౌలు దగ్గర తన మాట వినలేదు అనేసి వదిలి వెళ్ళాడు. ఇంకా మనలో ఎవరైనా పాపం చేసి యేసయ్య మాటకు లోబడకుండా ఉండి పాపం చేసినా పర్లేదు, దేవుడు మనతోనే ఉంటాడు కదా, ప్రార్థన చేసుకుంటే పోతుంది, అలాంటివే ఉండవు. మనం పాపం చేసామంటే దేవుడు మన తోడు ఉండు, మన పక్షంగా ఉండు. దేవుడు లేనిదే మనం ఏం చేయలేము. ఇప్పుడు దేవుడు ప్రణాళిక ఉన్న దేవుడు మన తోడు ఉంటేనే మనం ఏం చేయగలం, ఏదైనా సాధ్యం. దేవుడి ప్రణాళిక లేదంటే మన బ్రతుకు కూడా ఉండదు. దేవుడు మన తోడు లేకపోతే మనం బ్రతకలేము. మనం దేవుడి మాటకు లోబడుతూ దేవుడు చెప్పిన మా ఆజ్ఞలకు గైకుంటూ జీవిస్తే మన జీవితం పరలోకానికే, లేకపోతే నరకానికే. పాపం చేసిన చోటు దేవుడు ఉండడు. మనలో ఇంకా ఎవరైనా పాపం చేసి ఉంటే వచ్చి ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా, నాయనా ప్రభా చిన్న వాక్యం దీవించండి. ఏ కీడు ప్రతి ఒక్కరు మీరు నడిపించండి నాయన ప్రభా. వెతుబడిన వాక్యం మొత్తం వేసిన వెంకిలో దీవించండి నాయన ప్రభా. పాపం చేసిన చోట నాయన ప్రవేశ నీవు లేవు నాయన ప్రవేశ సంసోన్న నాయన ప్రభా, మీరు నాయన ప్రభా నడిపించారు నాయన ప్రవేశ. ప్రణాళిక ఎంచుకున్నారు నాయన ప్రవేశ ప్రభా. సంసోన్ని మీరే ప్రవేశించుకున్నారు నాయన ప్రభా. అటువంటి సంసోన్న నాయన ప్రభా వేష దగ్గర జీవించిన నాయన ప్రభా, వేషుదే జీవించినైనా వేషుదే పడుకున్న వల్ల నైనా ప్రవేశం అభిషేకం పోయింది నైనా, పాపం వల్ల ప్రశ్న అభిషేకం పోయింది నైనా. అటువంటి వాళ్ళ మేము ఉండకూడదు నైనా ప్రభావ.
ఏసా నీ యొక్క అభిషేకం ఉంటేనే ప్రభావ మేము బతకగలం ప్రభావ నైనా ప్రభావ మీ ప్రణాళిక మా మీద ఉండాలి నైనా ప్రభావ నైనా ప్రభావ మీ ప్రణాళిక లేనిదే మేము ఏం చేయలేము నైనా ప్రభావ తండ్రి. యేసయ్య ప్రభావ ఈ పాపం చేసి ఉన్నామేమో నైనా ప్రభావ, పాపం చేసాం నైనా ప్రభావ, పాపం పెద్దగా క్షమించండి నైనా ప్రభావ నైనా ప్రభావ. పాపం చేసిన ప్రభావ నువ్వు ఉంటావు అనుకున్నాం నైనా ప్రభావ నైనా ప్రభావ, అలా కాదు నైనా ప్రభావ నైనా ప్రభావ. పాపం చేస్తే నైనా ప్రభావ వదిలి వెళ్ళిపోతామో మాకు తెలియదు నైనా ప్రభావ. ఏసైనా ప్రభావ మీరు నడిపించండి నైనా ప్రభావ. ఇంకా మీద పాపం చేయమని ప్రతి ఒక్కరు తీర్మానం తీసుకుంటాం నైనా ప్రభావ, ప్రతి ఒక్కరు తీర్మానం తీసుకుంటాం నైనా ప్రభావ. ఇంకా మీద పాపం చేయమని ప్రభావ మీరు నైనా ప్రభావ. ఈసే ప్రభావ నైనా ప్రభావ సౌలు ప్రభావ ప్రభావ మీరు చెప్పిన పని చేయలేదండి ప్రభావ నైనా ప్రభావ, తను విడిచిపోయారు నైనా ప్రభావ. అలా కాకుండా నైనా ప్రభావ మీరు నడిపించండి నైనా ప్రభావ. సౌలును కూడా మీరు నడిపించండి నైనా ప్రభావ. సౌలు వంటి జీవితాలు మాకు వద్దు నైనా ప్రభావ నైనా ప్రభావ. దావీదు వంటి జీవితం మాకు దయచేయండి నైనా ప్రభావ. సంసోన్ లాంటి ప్రభావ అభిషేకం మాకు దయచేయండి నైనా ప్రభావ. ఏసయా నీకే స్తోత్రాలు నైనా ప్రభావ. ఏసయా ప్రభావ ఏసే పాపం ఉన్న చోట ప్రభావ దేవుడు ఉన్నాడు నా ప్రభావ నైనా ప్రభావ. ఏసే పాపం చేయకుండా బలం దయచేయండి ప్రభావ, శక్తి మాకు దయచేయమని ఈ చిన్న వాక్యం నీ బంకులు దీవెన చేస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసయ్యను చూడాలంటే